మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరీమె? ఆమె కోరినట్టు ఆమెకు జరిగింది. నిజమే, మన దేవుడు కోరికలు నెరవేర్చువాడు, మన కోరికను నెరవేర్చువాడు, మన ఆలోచన యావత్తు సఫలపరిచేవాడు, మన హృదయ వాంఛలను తీర్చువాడు. సంపూర్ణ ఈ వాగ్దానాలు చెప్తాను నేను అనుకోలేదు, కానీ ఉదయకాలం నేను ఒక వాక్యానికి ప్రిపేర్ అవుతున్నా. అదే నేను ఈరోజు చదివాను. ఆమె కూడా వాగ్దానాలు చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె ఎవరు అంటే, ఈమె గొప్ప అద్భుతాలు పొందుకుంది, దేవుని దగ్గర ఎన్నో మేలులు పొందుకుంది. ఎలా పొందుకుంది? ఆమె ఏం చేసింది? ఎలాగా ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి మేలులు పొందుకోగలిగింది అని నేను ఆలోచన చేస్తూ కొంచెం ధ్యానం చేస్తూ ఉంటుంటే, దేవుని బిడ్డలారా, మరి కొన్ని పాఠాలు మనకి ఇందులో కనబడతాయి. ఈమె ఎవరంటే, తూరు సీదోనుల ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒక కానాను స్త్రీ. కానాను. మరి ఈమెకు కుమార్తె ఉంది. ఆ కుమార్తెకు దయ్యం పట్టింది. బైబిల్ చదివితే 21 నుంచి మనం చూస్తే ఈ మ్యాటర్ అంతా అర్థమవుతుంది. 21 వచనంలో, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కనికరింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. ఓకే, ఇక్కడ చాలా పాయింట్లు ఉన్నాయి. ఈ సబ్జెక్టులోనే ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పాఠము దాగి ఉంది. అవన్నీ వివరించుకోవాలంటే సమయం కూడా లేదు, కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నా. ఈమె దావీదు కుమారుడా, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కనికరించుము అని ప్రార్థన చేసుకుంది, మొరపెట్టింది. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన ప్రార్థన ఆలకించువాడు, మన మొరకు చెవియొగ్గేవాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు, మన మొర వినే దేవుడు మన దేవుడు. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కనికరించుము, నా బిడ్డ దయ్యం పట్టింది, నా బిడ్డకు దయ్యం పట్టింది, బహుబాధపడుచున్నదయ్యా, నా బిడ్డకు నువ్వు స్వస్థత ఇయ్యమని ఆమె బిడ్డ కొరకు అంగలార్చి ప్రార్థన చేస్తుంది. ఈరోజు తన బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లులు కావాలి. ఇక్కడ ఒక విధంగా ఆలోచించి మనం మాట్లాడాలంటే, తల్లిదండ్రులు ఏం చేయాలి? తన బిడ్డల కోసం, తన పిల్లల కోసం ప్రార్థనలు చేయాలి, ఉపవాసం ఉండాలి. ఒక పాస్టర్ అమ్మ తెలుసు నాకు, ఆమె ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక్కొక్క రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఆమెకు 7 పిల్లలు. ఆ 7 కొరకు ఒక్కొక్క రోజు, అందరికి ఒక రోజు కాదు అమ్మా, అందరికి ఒక రోజు కాదు, ఆమె చేసింది ఒక్కొక్క బిడ్డ కోసం, ఒక్కొక్క కుమారుని కోసం ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ 7 కుమారులు కూడా గొప్ప దైవజనులుగా మారారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచాన్ని తలకిందులుగా చేసే దైవజనులుగా మారారు. ఈరోజు వాళ్ళ యొక్క సాక్ష్యము మనం వింటుంటాం. వాళ్ళ తల్లి చేసినటువంటి ప్రార్థన. ఈరోజు తల్లిదండ్రులమైన మనము మన పిల్లల కోసము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన ప్రార్థన వృధా కాదు. ప్రభువు మన ప్రార్థన ఆలకించువాడు, మన మొర వినేవాడు. ఆయన తప్పకుండా మనకు, మన పిల్లలకు సహాయం చేస్తాడు. ఈ తూరు సీదోనుల ప్రాంతం నుండి వచ్చినటువంటి ఈ కానాను స్త్రీ ప్రభు దగ్గర బ్రతిమలాడుకుంది, కరుణించుము. మనకెన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో శోధనలు మన జీవితాల్లో, మన కుటుంబంలో ఉండే ఉంటాయి.
వాటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. వాటన్నిటి కోసం మనం ప్రార్థన చేస్తే మన ప్రభువు మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన మొక్కేవారి చేతులు కోసేవాడు కాదు, మొక్కుతున్న వారి చేతులు కోసేవాడు కాదు. మన మాట విని, మన మొర విని, మన ప్రార్థన విని తప్పకుండా సహాయం చేస్తాడు మన దేవుడు, మంచి దేవుడు. అందుకనే భక్తుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా. మన దేవునికి ఏం చెప్పాడు ఆయన? మన దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. తూరు సీదోనుల నుండి వచ్చిన స్త్రీ, కానాను స్త్రీ ఒకతే వచ్చింది యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కనికరించుము, నా బిడ్డ దయ్యం బట్టి బహుబాధపడుతుందంట. ఎలాంటి బాధపడుతుంది? బహుబాధపడుతుంది. ఎంతోమంది భూత వైద్యులకు చూపించాను. ఎవరికి చూపించిందంట ఆమె? ఎంతోమంది భూత వైద్యులు ఉంటారు కదా, శకునగాండ్రులు, సోదె చెప్పేటువంటి వాళ్ళు. ఇంకెవరాలు? ఈ మంత్రాలు చేసేటువంటి మాంత్రికులకు కూడా తన బిడ్డ గురించి ఆమె చెప్పింది, కానీ నయం కాలే. కాబట్టి ఆమె ఒక ఆలోచన చేసింది. కానాను నుంచి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు మొదటి అద్భుతం ఎక్కడ చేశాడు? కానా ఊరిలో చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ఆయన చేసిన అద్భుతాలలో మొదటి అద్భుతము కానా అన్నటువంటి ప్రాంతంలోనే చేశాడు. ఈమెకు బహుశా అది తెలిసి ఉందేమో ఈ స్త్రీకి. యేసుక్రీస్తు ఒక అద్భుతం చేశాడు, యేసుక్రీస్తు అద్భుతం ద్వారా మహిమ పొందాడు అని బైబిల్లో రాసి ఉంది. ఆయన మహిమ పొందాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం అంతా చూస్తే యేసు ప్రభు ఆ కానా అన్నటువంటి ఊరిలో ఆ వివాహ సమయంలో నీటిని మధురముగా మార్చి, నీటిని ద్రాక్షరసముగా మార్చి అద్భుతాన్ని చేసి ఆ వివాహంలో ఉన్నటువంటి కొరతలను తీర్చి అద్భుతం చేసి ఆయన మహిమ పొందెను అని ఉంది. అక్కడ ఏం పొందెను? మహిమ పొందెను అని ఉంది. ఒకవేళ ఈ కానా నుండి వచ్చిన ఈ స్త్రీ ఆ అద్భుతాన్ని గురించి ముందే తెలుసుకొని ఉండవచ్చు. ఆ రోజు దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిండు కదా, అద్భుతం చేసిన యేసయ్య ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే నా బిడ్డకు పట్టిన దయ్యము వెళ్ళిపోతుందని అనుకొని విశ్వాసముతో రాజభవనములో నుండి, ఆమె అద్దాల మేడల్లో ఉంటుందంట, ఆమె ఒక రాణి. ఈ స్త్రీ ఎన్నడూ కూడా అద్దాల మేడల నుండి దిగి రాలే, ఎప్పుడు ఆమె సంతకు రాలే, కూరగాయలు కొనుక్కోవడానికి రాలే, మార్కెట్కు రాలే. ఆమె రాణి కాబట్టి ఆమె ఆ అద్దాల మేడల్లో ఉండేది కాబట్టి అక్కడే ఉంది. కానీ ఈరోజు దిగవలసి వచ్చింది. ఎందుకు? తన బిడ్డకు దయ్యం పట్టింది. ఆ దయ్యం మొండి దయ్యం, అది పోతలేదు. ఎంతమంది మంత్రకాలు వచ్చి మంత్రాలు చేసినా పోవట్లేదు. భూత వైద్యులు ఉంటారు కదా, ఎంతమంది ఆ శకునగాండ్రులు వచ్చినా, ఎంతమంది జ్యోతిష్కులు వచ్చినా ఎవరి వలన కూడా దయ్యము పోవట్లేదు. ఎంతమంది తాయితలు కట్టినా దయ్యం మాత్రం పోవట్లేదు. ఆమె అనుకుంది యేసయ్య దగ్గరికి పోతేనే ఈ దయ్యం పోతుంది అనుకొని చక్కగా బిల్డింగ్ దిగి, అద్దాల మేడల నుంచి దిగి తగ్గించుకొని వీధిలో నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అప్పుడు అంటుంది, దావీదు కుమారుడా ప్రభువా నా బిడ్డ నన్ను కనికరించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అరిచి కేకలేసింది. అయ్యా యేసయ్యా యేసయ్యా నా బిడ్డకు దయ్యం పట్టింది, నా బిడ్డను బాగు చేయమని కేకలు వేసి. ఈరోజు బిడ్డల కోసం మనం కూడా ప్రార్థన చేయాలని నేర్చుకోవాలి. ఆమె కేకలను దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి ఆమె మొర్రను విని ఆమె బిడ్డకు విడుదల ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ బిడ్డలకు ఏదైనా
ప్రాబ్లం ఉంటే ప్రార్థన చేయి. తల్లివైనా తండ్రివైనా ప్రార్థన చేయి. ఏ సమస్యలున్నా ప్రార్థన చేయి. ఏ బాధలున్నా ప్రార్థన చేసుకో. ఏ కష్టాలున్నా సరే ప్రార్థన చేసుకో. ఎలాంటి రోగమున్నా సరే ప్రార్థన చేసుకో. అది డాక్టర్లకు అర్థం కాకపోయినా నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె బిడ్డను దెయ్యం నుంచి విడుదల చేశాడో నీకు నాకు కూడా దేవుడు విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా. ఆ దెయ్యం నుంచి ఆమెను విడుదల చేసి ఆమెను స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నీకు విడుదల చేయడా? ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచడా? ఈరోజు దేవుడు నీకు సహాయం చేయడా? నమ్మితే స్తోత్రం చెప్పు, ఆమేన్ చెప్పు. నమ్మిన వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి, మనం నమ్మాలి. ఆమె వచ్చింది, మొరపెట్టింది, ప్రార్థించింది, విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుంది, తన బిడ్డను రక్షించుకుంది, తన బిడ్డను బాగు చేసుకుంది. ఈరోజు తల్లిదండ్రులు అలా ఉండాలి. కొంతమంది కంటరు రోడ్ల మీద వదిలిపెడతారు. వాడు ఎటన్నా వాడు శాపగ్రస్తుడన్నా కానీ, వాడు నరకానికన్నా వెళ్ళిపోని, వాడు మూర్ఖుడన్నా కానీ, వాడు పరమ మూర్ఖుడన్నా కానీ కన్నడమే వీళ్ళ పని. హలో, కన్నడం కాదు పని. ఏది ముఖ్యం? కన్నడం ముఖ్యమా, మంచిగా పెంచడం ముఖ్యమా? చెప్పండి, ఏది ముఖ్యం? మీరు చెప్పండి, నేను చెప్తే కాదు. కన్నడం ముఖ్యమా, మంచిగా పెంచడం ముఖ్యమా? ఏం లాభం? పంది కూడా 10 గంటది. కన్నడం కాదు ఇది. కన్నవారిని ప్రయోజకులుగా చేయడమే ప్రాముఖ్యం. హల్లెలూయా. కన్నవారిని ప్రయోజకులుగా చేయాలి. ఈరోజు చాలామంది కొడుకులను ఎలా చేస్తున్నారు, కుమార్తెలను ఎలా చేస్తున్నారంటే వాళ్ళకు శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. వాళ్ళు పరలోకం చేరుతారో చేరరో కూడా తెలియదు వాళ్ళకు. పరలోకం చేరుతారా? అన్యాయస్తులు పరలోకం పోతారా? జాషువా చెప్పు నాయన, నువ్వు అన్న చెప్పు. పోరు. ఆయన గట్టిగా చెప్తుండు చూడు. అన్యాయస్తులు పరలోకం చేరుట అసాధ్యం. అబద్ధికులు ఆ పరలోకములో చేరరు. వ్యభిచారులు పరలోకములో చేరరు. త్రాగుబోతులు పరలోకములో చేరరు. ఇంకా విగ్రహారాధికులు పరలోకం చేరరు. మాంత్రికులు పరలోకం చేరరు. చాలా ఉంది పట్టిక. ఎవరెవరు పరలోకం చేరరో ప్రకటన గ్రంథంలో రాసింది. ప్రకటన గ్రంథము 21:8 ఏముందంటే పరలోకం చేరని వాళ్ళు ఎవరో ఆ పట్టికలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరలోకం పోరు. ఈరోజు పిల్లల్ని కనంగానే కాదు, పిల్లల్ని ప్రయోజకులకు చేయాలి, పిల్లల్ని చదివించాలి, పిల్లలకు జ్ఞానం నేర్పించాలి. డబ్బులు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యము. బైబిల్ చెప్తుంది, నీ ఆస్తి అంతా ఖర్చు పెట్టి ఏం సంపాదించుకో? జ్ఞానము సంపాదించుకో. జ్ఞానాన్ని, నీ వెండిని ఖర్చు పెట్టుకో, నీ బంగారాన్ని ఖర్చు పెట్టుకో, నీ డబ్బులు ఖర్చు పెట్టుకో. నీ ఆస్తి అమ్ముకున్నా సరే కానీ పిల్లల్ని జ్ఞానవంతులుగా చేయి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మూర్ఖులంట దేవుని తిరస్కరించి నరకం వెళ్ళిపోతారట. సామెత గ్రంథం చెప్తుంది, మూర్ఖులు దేవుని తిరస్కరించి నరకం వెళ్ళిపోతారు. మూర్ఖులుగా పెంచొద్దు, ప్రయోజకులుగా పెంచాలి, జ్ఞానవంతులుగా పెంచాలి. అందుకనే తూరు ప్రాంతం నుండి, కనాను నుండి వచ్చినటువంటి స్త్రీ ఈరోజు తన బిడ్డ కొరకు బ్రతిమలాడుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఈరోజు బిడ్డను రక్షించుకుంది, బిడ్డని కాపాడుకుంది. మన పిల్లల్ని కూడా మనం కాపాడుకున్న బాధ్యత మనదే. నాకు ఒకటి ఆమె ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి. ఇరవై 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పలేదు. 23వ వచనంలో ఆమె వచ్చి ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కనికరించమని అడిగినప్పుడు అంట యేసు ప్రభు ఒక్క మాట కూడా ఆమెకు చెప్పలేదు అని ఉంది. మనలాంటి వాళ్ళమైతే ఏమవుతుంటుంది? ఈ యేసు ప్రభు దగ్గర ఎంత ప్రార్థన చేసినా పట్టించుకుంటలేడు, మన మాట వినట్లేదు, వెళ్ళిపోదంపా తోక ముడుచుకొని, వెనక్కి వెళ్ళిపోదంపా అనుకుంటాం మనమైతే. ఎందుకంటే మనం గర్విష్ఠులం కాబట్టి, మనలో గర్వం ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మన మాట వింటలేడో మనం వెళ్ళిపోదంపా అనుకుంటాం. కానీ ఆమె అట్లా అనుకోలే. యేసు ప్రభు ఆమెతో ఏ మాట చెప్పకపోయినా, వెంటనే జవాబు ఇవ్వకపోయినా, ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోయినా ఏం చేసిందంట ఆమె?
వెంబడించెను అని రాసింది ఇక్కడ చూడండి. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది. వెంబడించింది. వెంబడించడం చాలా ముఖ్యం. ఎవరిని వెంబడించాలి? మనము యేసయ్యను వెంబడించాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. మంచి అయినా చెడైనా, కష్టమైనా నష్టమైనా, మన ప్రార్థన ఆయన విన్నా వినకపోయినా, సావైనా బ్రతకైనా ఏం చేయాలి? మనము వెంబడించాలి. మనం ఎట్టంటోళ్ళం అంటే మనం వెంబడించం. మేలు అయితేనేమో వెంబడిస్తాం, ఒకవేళ మేలు జరగలేదనుకో చర్చికి మానేస్తాం. దేవుడు మంచోడు కాదంటాం. దేవుని మీద చాటుడు మన్నెత్తి పోస్తాం. సూర్యుని మీద మన్ను పోస్తే ఎవరి మీద పడుతుంది? తన మోకాలనే పడుతుంది. జాగ్రత్త. దేవుని ఎప్పుడు కూడా అన్యాయస్తుడు అనొద్దు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరికీ తండ్రి లాంటి వాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు కనికరము కలిగిన దేవుడు. కటాక్షము కలిగిన దేవుడు. ఆమెను కనికరించాడు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటే కరుణించాడు. కనికరించమంటే కనికరించాడు. అడిగిన వారికి అడిగినది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అంటే దాని అర్థమేం తెలిసిన? వెయిటింగ్ కూడా చేయాలి. కొన్నిసార్లు వెయిటింగ్ చేయాలి. అప్పుడే నాకు ప్లాట్ కావాలి, అప్పుడే నాకు 4-5 అంతస్తులు బిల్డింగ్ కావాలి, అప్పుడే నాకు కారు కావాలంటే ఎట్లా? ప్రతిదానికి టైం ఉంది. ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులమై ఉండాలి. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన తలుపులు తెరుస్తాడు. ఆశీర్వాదపు తలుపులు తెరిస్తే అవి వస్తూనే ఉంటాయి, వచ్చి పడుతూనే ఉంటాయి. వద్దన్నకుండా పడుతూనే ఉంటాయి. పైసలు వస్తూనే ఉంటాయి. ఎక్కడికెళ్ళి వస్తాయో ఏమో, ఎక్కడికెళ్ళి వస్తాయో తెలియదు. కాకుల ద్వారా కూడా నన్ను పోషిస్తాడు ఆయన. సజీవులుగా కాపాడుతాడు ఆయన. కరువులో కూడా మనల్ని ఆయన సజీవులుగా కాపాడుతాడు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనినా తన పిల్లలు ఆకలి కొనరు. ఏదో విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అర్థం కానిటువంటి మేలులు దేవుడు చేస్తూనే ఉంటాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మాలి. నమ్మితేనే ఈ కార్యాలు జరుగుతాయి. నమ్మకం మీద ఉంది భక్తి అంతా. నమ్ము, సింపుల్గా నమ్మాలి అంతే. ఏమంటావు? అయితే ఆమెతో యేసుప్రభు ఏం మాట్లాడలేదు. అయితే ఆమె ముఖం మార్చుకుందా, సిదిరించుకుందా? ఈరోజు చాలామంది అంటారు, ఆ పాస్టర్ గారు మా ఇంటికి రానే రాడు, ఫోన్ కూడా చేయడు, ఎందుకు పోదాం మనం అంటారు కొంతమంది. అవునా? మరి పాస్టర్ ఏదైనా బిజీ ఉన్నాడేమో, పాపం ఆయనకి ఏదైనా ప్రోగ్రాం ఉందేమో, ఆయన బాధ ఏందో, ఎందుకు రాలేడో అనేటువంటి దయదలంచవా? ఆలోచించవా? మా ఏలి ఏడి ఉన్నాడు ఇక్కడ. మా ఏలి పాపం ఇప్పటివరకు నా మీద మోకం మార్చిండు. ఏడున్నాడు ఏలి? చేయి చూపిస్తలేడే, బయటకు వెళ్ళిండా. ఆయన కొడుకు తొట్టెలకు పోలేదని ఇప్పటివరకు ముఖం మార్చిండు. ఆయన కొడుకు బట్టలు కూడా కొనిపెట్టినా ఇవ్వడానికి. కానీ ఆ రోజు మా బిడ్డది మ్యారేజ్ డే ఉండే, సంగారెడ్డి వెళ్ళి అక్కడే ఇరికిపోయినా. వాళ్ళు వంట చేసి తినిపోయే వరకు అన్నీ 8 అయింది. 8 గంటలకు కుక్కునూరికి పోయి 7 అవుతుంది. పోనందుకు ఏలి ముఖం మార్చిండు పాపం. ఆయన ఆలోచనతో ఆయన మార్చాడు ప్రేమతోటే. ఏలి నేను రాలేకపోయాను, అక్కడ పని ఉండే అని చెప్పా. అయినా సరే కొంచెం ఉంది. ఆయన ఇంటికి పోతాగా, రేపు పోతా, సమయం చూసుకొని పోతా. మీ ఇంటికి రాలేదని మీరు ఎవరు ఏమి అనుకోకండి. మీరందరూ నాకు చాలా ప్రియమైన బిడ్డలు, ప్రియమైన వారు. చాలా ప్రేమిస్తాను నేను మిమ్మల్ని. యేసయ్య మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాడు, కానీ నేను కూడా ఆయన సేవకునిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మందిరానికి రావాలి, పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అనుకుంటా, కానీ ఎవరు రావద్దని అనుకోను కదా. అపార్థాలు చేసుకోవద్దు. అయితే ఈ కానాను స్త్రీ అపార్థం చేసుకోలే. యేసు ప్రభుని అపార్థం చేసుకుందా? ఆయన మాట్లాడకపోయినా, కేర్ చేయకపోయినా, ఆమెను పట్టించుకోకపోయినా శిశువులు వచ్చి ఏమన్నారు తెలుసునా? రికమెండేషన్ చేశారు, సిఫారసు చేశారు. చూడండి ఏమన్నారు శిశువులు. అందుకు ఆయన ఎక్కడ 23 కదా. శిశువులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. శిశువులు కూడా పాపము ఆలోచించారు, యేసుప్రభువా ఆమె ఎప్పటి నుంచో మొరపెడుతుంది, ప్రార్థిస్తుంది, కేకలు వేస్తుంది, ప్రాధేయపడుతుంది, మన వెంబడి వస్తుంది. నువ్వు ఒక్క మాట చెప్పవేందుకు ప్రభువా?
ఆమెను పలకరించవెందుకు ప్రభువా, ఆమె బాధను పట్టించుకోవెందుకు ప్రభువా అని శిష్యువులు ఏమన్నారు, అడిగారు యేసుప్రభుని. హల్లెలూయా. యేసుప్రభు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు వెంటనే రాదు. ఏమా నాకు ఇప్పుడు కొడుకు కావాలంటే ఇప్పుడే ఇస్తాడా చెప్పండి? కొడుకు కావాలని ప్రార్థన చేసినావు, తెల్లారే ఇస్తాడా? ఎంత టైం పడుతుంది చెప్పండి మీరు? కనీసం ఒక సంవత్సరం పట్టదా? అబ్రహాం కొడుకు కావాలని అడిగిండు, ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు పట్టలేదా? మరి నువ్వు కూడా కొంచెం ఓపికతో ఉండు. భక్తి అంటే ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఉరుకులాడితే కాదు, తొందరపడితే కాదు. వాగ్దానాలు పొందుకోవాలంటే ఓర్మి అవసరము. ఓర్మి, ఓపిక, నిదానమే ప్రధానం, స్థిరమే గంభీరం. ఇంకేమంటారు? యథార్థత చెడని పదార్థము, పెద్ద మనుషులు అంటారు. ఇలాంటివి మనం పాటించాలి. కొన్ని ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటే వడ్డీతో వస్తుంది. ఏమంటారు? కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. కాలం కలిసి వస్తే ఎవరు వస్తారయ్యా? నడిచి వచ్చే కొడుకే వస్తాడంట ఏకంగా కదా. అట్లాంటి అద్భుతాలు దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో చేస్తాడు. ఆమె ఓపిక పట్టింది, వెంబడించింది. మనం వెంబడించాలి, వెనకని చేయొద్దు, వెనకకి వెళ్ళిపోవద్దు. నా ప్రార్థనకు జవాబు రాలే, దేవుడు నా ప్రార్థన వినలే, నాకేం ఆశీర్వాదాలు లేవు. ఉన్నాయి, ఎందుకు లేవంటున్నావు? లాస్ట్లో దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాం జీవితంలో దేవుడు లాస్ట్ వరకే చూసి అద్భుతం చేశాడు. మనని కూడా దేవుడు చూస్తాడు లాస్ట్ వరకు. ఓపికతో ఉండాలి, పాస్ అవ్వాలి. యేసయ్య పెట్టిన పరీక్షలో, యేసయ్య పెట్టినటువంటి ఆ దాంట్లో మనం పాస్ అవ్వాలి. అబ్రహాం లాగా మనం పాస్ అవ్వాలి. ఇక గొప్పగా దీవిస్తాడు దేవుడు. అందుకే నమ్మకస్తులకు దీవెనలు మెండుగా కలుగుతాయి. కొంచెం నమ్మకం ఉండండి, తొందరపడొద్దు. ఈ కానాను స్త్రీ నుండి అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ప్రతి మాటకి లోతైన అర్థం ఉంది. సరే, చివరికి వచ్చేద్దాం. ఈమె 27వ వచనం లేకపోతే 26వ వచనం, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. ఇది లోతైన మాట, మంచి మాట. యేసు ప్రభు అన్న మాటకి ఆమె జవాబిచ్చింది. ఏమని? తగ్గించుకుంది. కుక్క అంటే పడతారా ఎవరన్నా? ఏమా మీ అయ్యగారు నిన్ను కుక్క అన్నాడు అనుకో, పడతారా? పడరు. చర్చికే రారు. ఏం పాసరా ఆయన కుక్క అంటే అన్నను. మళ్ళీ ఆమె కుక్కలాగానే ఉరుతుంది. మరి ఒక మాట అంటే కథం, ఆమె కుక్కలాగా ఉరితే ఆమె ఏమన్నారు. కానీ అన్నాడు అనుకో, కుక్క అంటే కోపమే కదా, దొంగ అంటే కోపమే కదా, ఇంకా చాలా ఉన్నాయి కథలు అవన్నీ. ఓకే, ఆమె కుక్క అన్న కూడా ఏమన్నా అన్నదా? కోప్పడ్డదా? తగ్గించుకుంది. అవును ప్రభువా, నేను కుక్క పిల్లనే. బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తిన్నట్టుగా నీ ఆశీర్వాదాలు నాకు కావాలి. ఒక్క ముక్క ఆశీర్వాదమైనా సరే. ఆమేన్, హల్లెలూయా. నీ ఆశీర్వాదం కొంచెమైనా సరే నాకు కావాలి, నా బిడ్డకు కావాలి అని ప్రాధేయపడింది, ప్రయాసపడింది, ఓపికతో వెంబడించింది, విసిగిపోలేదు. అందుకనే బైబిల్ చెప్తుంది, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసిగిపోవద్దు. మనలోకి విసుగు ఎక్కువ. తాస్పాములు ముక్కు మీదనే కోపం. ఈ క్రైస్తవులకి ఏమనంటే రుస్సుమంటారు, పడరు. యేసయ్యనేమో తిడితే పడండి అని బోధ చేసిండు, కొడితే పడండి అని బోధ చేసిండు. కానీ ఆ బోధకు వీళ్ళకు ఎలాంటి, కొడితే 1-2 కొడతాడు, తిడితే 4 తిడతారు. ఇక ఏడుంది? నువ్వు క్రైస్తవురాలవేనా? అసలు నువ్వు క్రైస్తవుడవేనా? ఎదుటివాడు తిడుతుంటే కొన్నిసార్లు సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి. ఈ చెంప మీద కొడితే ఈ చెంప ఈమని మన యేసయ్య చెప్పింది కాబట్టి ఎంతో కొంత మనము పాటించాలి.
ఈమె అదే చేసింది. కుక్క అన్న కూడా ఆమె ఏం చేసింది? పడ్డది. నువ్వైతే తోక ముడుచుకొని పోతుంటివి, నేను కూడా తోక ముడుచుకొని పోతుంటే, నా బిడ్డ చచ్చినా సరే దయ్యం బట్టి, ఆ దయ్యం పోకున్నా సరే, ఎన్ని మాటలు అంటాడు నన్ను. నా లెవెల్ ఎక్కడ? అద్దాల మేడలో ఉండేదాన్ని నేను, పట్టు పితాంబరాలు కట్టేదాన్ని నేను, రాజభవనంలో నేను ఉన్నదాన్ని. ఎంతోమంది ప్రధానులు నా దగ్గర ఉన్నారు, ఎంతోమంది పనివారు నా దగ్గర ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. ఇంత అధికారం లెవెల్ కలిగిన నేను ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఒక మాటనైనా మాట్లాడతలేడు, నన్ను పట్టించుకుంటలేడు. అయినా సరే నేను వెంబడించినా నన్ను చివరికి కుక్క అంటాడా? పంచాది పెడుతుండే నలుగురు పిలిచి యేసుప్రభు ఇజ్జత్ తీసేస్తుండే. మనమైతే ఈయన బోధకుడేనా, ఈయన యేసుప్రభేనా, ఈయన ప్రేమగల్లుడేనా, నన్ను కుక్క అంటాడా? అందురా అనకపోదురా. ఆమె ఓపికను మనం మెచ్చుకోవాలి. కానాను స్త్రీలో ఉన్నటువంటి ఓపిక మెచ్చుకోవాలి. అంటే ఆమె తగ్గించుకుంది. ఏం చేసింది? ఆమె తగ్గించుకుంది. మనం కూడా తగ్గించుకోవాలి, హెచ్చించుకోవద్దు. హెచ్చించుకోవడం గొప్ప విషయం కాదు. ఏది గొప్ప విషయం చెప్పండి? తగ్గించుకోవడమే గొప్ప విషయం. తిట్టడం గొప్ప విషయం కాదు, పడడమే గొప్ప విషయం. సంపాదించడం గొప్ప విషయం కాదు, కాపాడుకోవడం గొప్ప విషయం. పిల్లల్ని కనడం గొప్ప విషయం కాదు, ప్రయోజకులుగా చేయడం గొప్ప విషయం. ఇదే పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం కాదు, కాపురం చేయడం గొప్ప విషయం. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హల్లెలూయా. అయిపోయింది. చివరి మాట చదివి నేను ముగించేస్తా. ఈమెలో ఓపిక ఉంది, సహనం ఉంది. ఓపికతో ఓర్మితో వాగ్దానాలను పొందుకుంది. దేవుని దగ్గర గొప్ప దీవెనలు పొందుకుంది, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది, దేవుని యొక్క అద్భుతాలు పొందుకుంది. ఎట్లా అంటే ఇట్లనే. ఇలాంటి లక్షణాలు మనలో కూడా ఉండాలి. చివరిలో ఏం రాయబడిందంటే 28, అందుకు యేసు అమ్మా ఏమన్నాడు? అంతవరకు దాకా మాట్లాడలేదు. కుక్క కూడా అనవలసి వచ్చింది, కుక్క పిల్ల మీద పెట్టి అనవలసి వచ్చింది. కానీ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసి, ఆమెలో ఉన్న ఓర్పును చూసి, ఆమెలో ఉన్న భక్తిని చూసి, ఆమెలో ఉన్నటువంటి ఆ క్రియలను చూసి యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడు. అందుకనే ఏమంటున్నాడు? మాట మార్చిండు. ఇప్పుడు ఏమంటుండు? అమ్మా. ఆహా అమ్మ. అప్పుడేమో అమ్మ అనిపించుకోండి. అమ్మ స్తోత్రం. అమ్మ మీరు కూడా ఏమనిపించుకోండి? అమ్మా అనిపించుకోండి. అమ్మలాగా బ్రతకండి. మీ క్రియలు అలా ఉండాలి, అలా సహనం ఉండాలి, అలా ఓపిక ఉండాలి, అలా ఓర్పు ఉండాలి. స్త్రీలకు సముద్రముకున్నంత ఓపిక ఉండాలంట. ఏముండాలమ్మా? సముద్రముకున్నంత ఓపిక ఎవరికి ఉండాలి? స్త్రీలకు ఉండాలమ్మా. అమ్మా అన్నాడు యేసుప్రభు చివరికి. ఎంత మంచి సాక్ష్యం ఇది. హల్లెలూయా. ప్రశంసలు పొందుకుంది ఆమె. యేసుప్రభు చేత ఏం పొందుకుంది? ఏమంటారు ఇది? ప్రశంసంలా మంచి సాక్ష్యం అనుకుందాం తెలుగులో. మంచి సాక్ష్యాన్ని పొందుకుంది ఆమెని యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని మెచ్చుకున్నాడు. యేసుప్రభు మెచ్చుకోవాలమ్మా మనల్ని. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అయ్యలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, యేసయ్య మెచ్చుకున్నట్టుగా అనుదిన ప్రవర్తనలో మనం ప్రవర్తిద్దాం. కోపం చంపుకుందాం, ఆవేశం చంపుకుందాం, రోషం చంపుకుందాం, పౌరుషం చంపుకుందాం. సచ్చిన కుక్క వలె, కుక్కిన పేను వలె మనం ఎప్పుడు సచ్చిన వారి వలనే ఉండాలి. మనం లోకానుసారంగా, శరీరానుసారంగా, పాపం విషయంలో మనం చచ్చిపోయిన వారమై ఉండాలి. క్రీస్తు విషయంలో జీవించే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. చివరిగా నేను ఒక్కటే మాట చెప్తున్నా. అమ్మా నువ్వు కోరినట్టే నీకు కోరికలు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. మనందరికీ కోరికలు ఉన్నాయిగా? ఉన్నాయా? ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మంచి ఒక ఆయన అంటుండే నిన్న వచ్చి 200 గజం స్థలం కావాలి నాకు, 200 గజం స్థలంలో 4 అంతస్తుల బిల్డింగ్ కావాలన్నాడు నిన్న సాయంత్రం ఒక ఆయన. ఆ బాజుల పిల్లగాడు, ఈ బాజుల పిల్లగాడు కూడా అట్లనే ఉన్నాడు. దేవుడు ఇస్తాడు తీయ్యా, ఏం టెన్షన్ పడకు, ఖచ్చితంగా 200 గజాల స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకుందువు తీ అని నేను కూడా ఆశీర్వదించిన. స్తోత్రం చెప్పండి. ఉంటాయి, కోరికలు ఉంటాయి. మళ్ళీ ఇంకో కోరిక చెప్పిండు ఆయన. ఇంకో కోరిక, నాకు మంచి కోడలు కావాలి,
లక్ష్మీదేవి లాంటి కోడలు కావాలి, సీతాదేవి లాంటి కోడలు కావాలి అని ఒకటి. అబ్బా, ఈ కోరికలు కూడా బాగానే ఉన్నాయి, నీ కోరికలు చల్లగుండా. మంచి కోడలు కావాలండి. మంచి కోడలు కూడా దేవుడు ఇస్తాడు, జర ఓపికతో ఉండు, ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తా అని చెప్పిన. అమ్మ, ఇక్కడ ఉన్న మనందరికీ కోరికలు ఉన్నాయ్యా, కానీ దేవుడు ఈమె కోరిక ఏం చేసిందంట? నువ్వు కోరినట్టే అవును కాక. సంపూర్ణ ఇందాక సాక్ష్యం చెప్పింది కదా, ఆమె అడిగింది, ఓపిక పట్టింది. ఆమె చదువుకు మొక్కాలే, ఆమె ఓపికకు మొక్కాలే. రాత్రంతా మేలుకని ఉంటుండే. తెల్లారుజాములో కూడా చూస్తే ఆమె బుక్కులు ముంగట వేసుకొని చదువుతుండే. ఆ బుక్కులు ఇంత ఉన్నాయి. మరి ఎంఎస్సీ అంటే కష్టమే కాబట్టి చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ కాదు. ఎందులో పాస్ అయింది తెలిసిన? డబల్ ఫస్ట్ క్లాస్. ఏమంటారు దాన్ని? డిస్టింక్షన్లో పాస్ అయ్యి. గొప్ప విషయం కదా. జాబ్ కూడా దేవుడు ఇచ్చాడు, కొడుకును కూడా ఇచ్చాడు. కేవి అంట నాకంటే మంచివాడు అని చెప్తుంది, దేవుని స్తోత్రం. ఆయన కూడా ఇచ్చాడు, దేవుని స్తోత్రం. నిజమే ఆ మాట కూడా. ఆమె జాబ్ వచ్చినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పు, నీకు వస్తే ముందు కేవికి చెప్పాను నేనే అన్నా. లేదు నాన్న, నన్ను డబ్బులు పెట్టి చదివించినావు, జాబ్ వచ్చింది, నీకే నేను థ్యాంక్స్ చెప్తా అంటే చెప్పు మరి అన్న. చెప్పింది. తర్వాత కేవి దగ్గరికి పోయింది, అలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది, అందరికి థ్యాంక్స్ చెప్పింది. ఆ రోజు ఎంత సింపుల్గా దేవుడు జాబ్ ఇచ్చాడంటే, అందరికేమో 8 లక్షలు తీసుకురు జాబ్కి, 9 తీసుకురు డిమాండ్ చేసి తీసుకురు లంచం. ఈమెకేమో రూపాయలు లేకుండా ఇచ్చిండు, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈమె కూడా అడిగిరు, ఒక ఆయన చెక్కు కూడా రాసిచ్చినాం, కానీ దేవుడు ఆ చెక్కుని కొట్టివాడేసి 8 లక్షలు ఏం కాదు, 8 రూపాయలు కూడా లేకుండా ఆమెకు జాబునిచ్చాడు. ఇలాగా దేవుడు కోరికలు, ఆమె కోరిక, ఆ దేవుడే అంటుండు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, అమ్మా అయ్యా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు మీ అందరికీ జరుగునుగాక. మీరు కోరినట్టే దేవుడు మీకు ఏమేమి కోరికలు కలిగి ఉన్నారో అవన్నీ యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. ఒక సేవకునిగా మిమ్మల్ని అందరిని దీవించే ఆ బాధ్యత నాది కాబట్టి యేసు నామములో మీరు అందరూ దీవించబడుదురుగాక. దేవుడు నన్ను దీవించాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను. అబ్రహాం దీవెన లోతుకొచ్చినట్టు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లి పక్కోల గిన్నెని నింపింది. దేవుడు మిమ్మల్ని మీ గిన్నెలు నింపునుగాక. ఆమేన్ చెప్పరండి, ఆమేన్. మీకు మంచి అల్లుళ్ళు వచ్చునుగాక, మంచి కోడళ్ళు వచ్చునుగాక, మంచి బిల్డింగ్ కట్టుకుందురుగాక, మంచి ఆరోగ్యం కలిగి ఉందురుగాక. అందరికీ కారు, ఏమేమి కార్లు కావాలని కోరుకుంటున్నారో ఏమో, మీ కోరికను దేవుడు నెరవేర్చి మంచి కార్లను ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. కొంతమంది చెప్తలేరు, మాకు కారు వద్దు, కోడలొద్దు, ఇల్లు వద్దు, అట్లున్నారు కొంతమంది. చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా నాకు ఒక ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏడుంది చెప్పండి? కుమార్తెను ఎత్తుకొని వచ్చిందా, ఇంట్లో ఉంచి వచ్చిందా? అవును కదా, కరెక్ట్ చెప్పారమ్మా మీరు. కుమార్తెను ఇంట్లోనే ఉంచి వచ్చింది. ఆమెకు దయ్యం పట్టింది, బహు బాధపడుతుంది దయ్యం బట్టి. ఈమె ఒకతే వచ్చింది యేసుప్రభు దగ్గరికి. కుమార్తెనేమో బొంబాయిలో ఉంది, ఢిల్లీలో ఉంది అనుకుందాం, ఊరిలో ఉంది. ఆ ఇంట్లో ఉంది కుమార్తె. తల్లేడుంది? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది, మొర్ర పెట్టింది, బ్రతిమలాడుకుంది, వెంటబడ్డది, వెంబడించింది, విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి పట్టుబట్టి యేసయ్య దగ్గర స్వస్థత సంపాదించుకుంది. అయితే చివరికి యేసుప్రభు ఆమెను పరిశీలించి ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను మెచ్చుకొని, అమ్మా నీ విశ్వాసం గొప్పదని చెప్పి చివరికి ఏమన్నాడు? నువ్వు కోరినట్టే అవునుగాక అన్నాడు. అవునుగాక అనగానే ఆ గడియలోనే యేసుప్రభు ఎప్పుడైతే ఏ టైంకి అయితే నీ బిడ్డకు స్వస్థత కలుగునుగాక అన్నాడో అదే టైంలో బిడ్డ ఇంట్లో లేచి కూసుంది. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటావు చెప్పండి. ఇంటికి పోయి ప్రార్థన చేసిండా? ఇక్కడుండి యేసుప్రభు ఒక్క మాట చెప్తే, ఇక్కడ నుండి యేసుప్రభు ఒక్క మాట చెప్తే ఎక్కడ స్వస్థత జరిగింది?
ఆమె ఎక్కడో ఉంది, ఎంతో దూరంలో ఉంది. కానీ యేసు ప్రభు మాట పవర్. ఆమేన్. సృష్టి కలుగును గాక అంటే కలిగింది, ఆకాశం కలుగును గాక అంటే కలిగింది, సూర్యచంద్రులు కలుగును గాక అంటే కలిగారు. ఈ చెట్లు, గుట్టలు, పక్షులు, పశువులు, సమస్త జీవరాశులు యేసు ప్రభు మాట ద్వారా కలుగును గాక అంటే కలిగినాయి. ఎంత శక్తి కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఒక్క మాట సెలవిస్తే చాలు, నీకు నాకు ఒక్క మాట సెలవిస్తే చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా, ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మా మొర వినే దేవుడవు, మా ప్రార్థన ఆలకించే దేవుడవు, మాకు జవాబిచ్చే దేవుడవు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు. యేసయ్యా, దెయ్యాల నుండి విడుదల ఇచ్చే దేవుడవు, మమ్మల్ని విడిపిస్తావు. మా కోరిక నెరవేర్చే దేవుడవు, మా హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు మాకున్నందుకు స్తోత్రం. మా బిడ్డల సంఘంలో ప్రతి కుటుంబంలో అద్భుతం జరిగించి మహిమ పొందండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, పరిచర్యలో అద్భుతాలు జరిగించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.